మావోయిస్టుల ఎన్కౌంటర్ కొత్త మలుపు తిరిగింది. హెడ్మాని కాల్చి చంపారు ఎన్కౌంటర్ చేస్తే ఆ తర్వాత విచిత్రమైన పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన విజయవాడతో పాటుగా కాకినాడ అట్లా టోటల్ గా రాష్ట్రంలో 4 చోట్ల డంపులు ఉన్నాయన్న సమాచారంతో రాష్ట్రం అంతా ఆంధ్రాలో వీళ్ళందరూ ఒక్కసారిగా ఎందుకు వచ్చారంటే అటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో దొరికిపోతున్నారు. హిడ్మాకి నేను ఇంతకుముందే చెప్పాను, హిడ్మాకి చాలా పెద్ద టీం ఉంటుంది అన్నటువంటిది. ఆ టీము ఎక్కడికి పోయింది, కేవలం ఒక్కళ్లే ఉండటం ఏంటి అన్నటువంటిది మనం ఆ వీడియో చేసిన కాసేపటికే విషయం బయటకు వచ్చింది. ఇంటెలిజెన్స్ చీఫ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పెనమలూరులో విజయవాడ పక్కన ఉన్నటువంటి పెనమలూరులో చేసినటువంటి ఆక్టోపస్ ఆపరేషన్ ఆటోనగర్ లో భారీ మావోయిస్ట్ డంపే సీజ్ అయింది. 27 మందిని పోలీసులు అదుపులో తీసుకున్న వాళ్ళు అందరూ హిడ్మా దళమే అన్నటువంటిది తేలింది. వీళ్ళందరూ హిడ్మా దళమే. AK-47లు డెటనేటర్లతో సహా పలు పేర్లు పదార్థాలు విజయవాడలో దొరికినాయి. వీళ్ళందరూ కూడా కూలీల పేరుతో ఆటోనగర్ లో ఒక అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ అద్దె భవనం ఇచ్చినటువంటి ఓనర్ ని పిలుస్తున్నారు. ఆ భవనాన్ని షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు. వీళ్ళందరూ కూడా టోటల్ గా మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారట ఏకంగా. అంటే హెడ్మా లాంటి వాళ్ళు అనమాట. 4 చోట్ల భారీ డంపులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారని తేలింది. ఓవరాల్ గా అటు తెలంగాణలో ప్రభుత్వం సపోర్ట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం నిఘా ఆపరేషన్ సీరియస్ గా జరుగుతుంది. అదే సందర్భంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో బ్రతకనివ్వట్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసి కూలీలం అన్నటువంటి పేరుతో ఆటోనగర్ లో తీసుకున్నారు. ఇందులో 8 మంది దాకా మహిళలు ఉండటం మరొక ప్రత్యేకం. రాష్ట్ర వ్యాప్తంగా దీంతో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్య చేసిన పెనమలూరు, ఆటోనగర్, పెనమలూరు విజయవాడ దగ్గర ఆటోనగర్, విజయవాడ అట్లాగే కాకినాడ ఇట్లాంటి ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ చేశారు. ఆక్టోపస్ పోలీస్ దళాలు కలిసి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్స్ లో దొరికిన వాళ్ళందరూ 4 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ డంపులు ఉన్నాయన్నటువంటి తేలింది. ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక షెల్టర్ జోన్ గా మార్చుకుని ఈ భారీ ఎత్తున ఆయుధాలను ఇక్కడికి తీసుకొచ్చేశారు. అడవుల్లో దొరికిపోతున్నామన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆయుధాలతో నక్సలైట్లు నగరాల్లోకి వచ్చేశారు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది.